అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా నేను 2 కిలోల బియ్యాన్ని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 3 సార్లు కడుక్కుని కుక్కర్ పెట్టుకున్నాను. తరువాత మరొక పాత్ర తీసుకుని అందులో 2 చెంచాల నూనె వేసుకుని 300 గ్రాముల చింతపండుని చిక్కగా రసం తీసుకొని పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయి చింతపండు దగ్గరికి వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక పాత్రను తీసుకొని అందులో తగినంత నూనె వేసుకుని 4 గుప్పెళ్ళ శనగపప్పు, 2 గుప్పెళ్ళ మినప్పప్పు, 4 గుప్పెళ్ళ పల్లీలు, 1 గుప్పెడన్ని ఆవాలు తీసుకుని వేయించాలి. అందులో చిన్న స్పూను ఇంగువని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని చక్కగా వేగేటట్టుగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న పోపులో ఒక 30 దాకా ఎండుమిరపకాయలని తొడిమెలు తీసుకుని వేసుకోవాలి. ఇష్టమైతే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. కారానికి సరిపోయే విధంగా పచ్చిమిరపకాయలు దగ్గర 150 గ్రాముల పైనని నేను తీసుకోవడం జరిగింది. వాటిని మధ్యకి తరిగి ఈ పోపులో వేసుకుని దానిపైననే మనం తగినంత ఉప్పుని పసుపుని చేర్చుకుంటే ఆ ఉప్పు ఈ పచ్చిమిరపకాయలకి మరియు ఎండుమిరపకాయలకి చక్కగా పడుతుంది. తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. ఇలా చక్కగా వేగినటువంటి మిశ్రమాన్ని అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లారబెట్టుకోవడానికి ఒక బేసిన్లో అడుగున తగినంత కరివేపాకు వేసుకుని దానిలో వేడి అన్నాన్ని తీసుకోవాలి. మనం బేసిన్లో చల్లారి పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం దగ్గరగా ఉడికినటువంటి చింతపండుని కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక వాటిని అన్నిటినీ చక్కగా గరిటెతోటి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతటిని చక్కగా కలుపుకున్నాక చూస్తే వేడి పులిహోర ఎంతో రుచికరంగా తయారవుతున్నది. దీని రుచి గుడిలో ప్రసాదంలాగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.